డాక్టర్ గారు, నా 2 దంతాలు పాడైపోయాయి. వాటి స్థానంలో సిల్వర్ దంతాలను అమర్చుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలియజేస్తారని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ ప్రసాద్ గారు సమాధానం అందిస్తారు. ఇప్పుడు మీరు 2 దంతాలు పాడైనవి అని చెప్తున్నారు. ఈ పాడైనవి ఏ లెవెల్లో పాడైంది అనేది మీరు ఇక్కడ క్లియర్గా చెప్పలేదండి. ఏదన్నా పళ్ళు మొత్తం ఊగుతూ పాడై ఉందా, లేదా ఇన్ఫెక్షన్ ఎక్కువై పాడై ఉందా? ఎందుకంటే పంటిలో ఈ చిన్న పిప్పి వచ్చినా కూడా మనకు నొప్పి అనేది వస్తుంది. అంటే ఏదన్నా ఒక పిప్పి పళ్ళు ఉన్నా ఏమున్నా కూడా మనకు నొప్పి అనేది బేసిక్ సిమ్టమ్. డిస్కలరేషన్, ఎందుకంటే మనం పన్ను రోజు రంగు మారిందా లేదా అని మనం గమనించము. అండ్ అట్ ద సేమ్ టైం చిగుళ్ళు ఎంత ఉన్నాయి ఏంది అనేది మనం గమనించం. ఒక సిమ్టమ్ వచ్చేదాకా, అంటే నొప్పి అనే సిమ్టమ్ రావాలా, లేదంటే నోటి నుంచి చిగుళ్ళు బ్రష్ చేసుకునేటప్పుడు రక్తం కారడం కానీ ఏదో ఒకటి వస్తేనే మనం ఓహో ఏదో సంథింగ్ జరుగుతుంది అని ఆలోచించి మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే అది చిగుళ్ళలో ప్రాబ్లము మీరు క్లియర్గా రాయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం అది పన్ను ఉంచుకోకుండా తీసేయాల్సినంత పరిస్థితి ఉందా అనేది మనం గమనించాలి. ఎందుకంటే పిప్పు ఉన్నప్పుడు రూట్ కెనాల్ చేసి కాపాడుకోవచ్చు. బాగా డెప్త్ ఉంటే పిప్పు, అది కూడా పైనే ఉంటే ఫిల్లింగ్స్ ద్వారా కాపాడుకోవచ్చు. కొంచెం కదిలిక ఉంటే దాన్ని కూడా పక్క పళ్ళతో స్ప్లింట్ చేసుకొని కాపాడుకోవచ్చు. ఇంకా తీయడం అనేది ఆఖరా దశ. మీరు చెప్పినప్పుడు పళ్ళు తీసి మళ్ళీ వేరే పళ్ళు పెట్టుకోవాలి అంటే దంతాలు అమర్చుకోవాలి అని అంటున్నారంటే పళ్ళు తీసేసి కొత్త దంతాలు అమర్చుకోవాలి. ఈ అమర్చుకునే దానిలో కూడా మీరు సిల్వర్ దంతాలు అన్నారు. సిల్వర్ అనేది ఏమి ఉండదండి. క్రోమ్ కోబాల్ట్ కానీ, నికెల్ క్రోమ్ కానీ, లేదంటే జిర్కోనియా, లేదంటే అక్రిలిక్ ప్లాస్టిక్ దంతాలు కానీ, ఇవి మాత్రమే ఉంటాయండి వాడుకలోకి. ఇవి కూడా మీరు తీసిపెట్టుకునే దంతాలు ఉన్నాయి, ఫిక్స్డ్ దంతాలు ఉన్నాయి. తీసిపెట్టుకునే దంతాలు రోజు తీసి కడుక్కోవాలి. అది యాక్చువల్గా ఇప్పుడు జరగడం లేదు. మోస్ట్లీ 90% ఎక్కడా కూడా ప్రాక్టీస్ లేదు, కొద్ది మందికి మాత్రం తప్ప. ఈ ఫిక్స్డ్ దంతాల్లో ఉన్నప్పుడు మనం ఎముక సపోర్ట్ తీసుకొనైనా అంటే తీసిన ఏరియాని సపోర్ట్ తీసుకొనైనా దంతం కట్టడము, లేదా పక్క పళ్ళ ఆధారంతోనే దంతం కట్టుకోవడం చేసుకోవచ్చు. వీటిలలో మీకు అనేక రకాల మెటీరియల్స్ ఉంటాయి, అనేక రకాల సిస్టమ్స్ ఉంటాయి. ఈ ఎముక అంటే ఇంప్లాంట్స్లో దానికి దగ్గర రకాలు ఉంటాయి. వీటన్నిటికి కూడా ఒక కట్టుడు పళ్ళ స్పెషాలిటీ అని ఉంటుంది. ఆ స్పెషలైజేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఆ స్పెషలిస్ట్ని కన్సర్న్ అయ్యి ఎలా కట్టుకోవాలా, ఏం చేస్తే బాగుంటుంది అని మీరు చేసుకోవచ్చు అండి. దీనిలో మీకై మీరు డెసిషన్ తీసుకోవడం కాకుండా అక్కడ ఉన్న అవైలబిలిటీ ఏంది, ఏది మంచిది మనకు సూట్ అవుద్ది, ఏది మనం చేసుకోగలం అనే దాన్ని డిసైడ్ చేసుకొని కట్టించుకోవడం అండి. ముందర వీలున్నంత వరకు పళ్ళు తీర్చుకోకుండా కాపాడుకునేదానికి ప్రయత్నించండి. ఇంకా విధిలేని పరిస్థితుల్లో మాత్రం పళ్ళు తీర్చుకున్న పళ్ళల్లో 100% మళ్ళీ పన్ను రీప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే పళ్ళల్లో కదిలిక అనేది లైఫ్ టైం ఉంటుంది. మీకు ఎప్పుడైతే పన్ను ఉన్నదో పక్క పళ్ళు ఆ ప్లేస్కు వరగడం, లేదా పై పన్ను కిందకు దిగడం, అంటే లేని ఏరియాకి ఈవెన్ కింద పన్ను పైకి కానీ మనకు పైన అడ్డం లేకపోతే ఈ పళ్ళు కదిలిక కంటిన్యూస్గా ఉంది, మిగతా పక్క పళ్ళు స్పాయిల్ అయిపోతాయి. సో తీర్చుకోకుండా ఆపుకోవడం, తీయాలి అనే పరిస్థితి వస్తే మాత్రం ఇమీడియట్గా కట్టించుకోవడం ఆ ఏరియాలో జరగాలి.